చిన్ని అయితే ఉదయాన్నే గుడికైతే వెళ్తుంది. అక్కడున్న స్వామీజీ అయితే తను ఏం చెప్తే అదే జరిగింది అని చెప్పని చందుని అయితే తీసుకొని అక్కడికి వెళ్తే, చందు అయితే చిన్ని అడుగు మనకు కావాల్సిన స్వామి అక్కడున్నాడు అని చెప్పనంటే ఈ లోపలైతే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి, స్వామి మా అమ్మ చనిపోయిందా లేదో చెప్పండి, నాకు మా అమ్మ బతికే ఉంది అని అన్నట్టు అనిపిస్తుంది అంటే అప్పుడు తన దివ్య దృష్టితో అయితే చూస్తాడు. చూసిన తర్వాత ఇంకా చావు పుట్టుకల గురించి నేనైతే చెప్పకూడదమ్మా అని చెప్పని అంటాడు. కానీ మా అమ్మ నాతోనే ఉంది స్వామి, నాకు చనిపోయినట్లు లేదు, మా అమ్మ నా చుట్టుపక్కల తిరుగుతున్నట్టుంది అంటే ఎవరి నిజం వాళ్ళదమ్మా, నేనైతే ఆ దైవ రహస్యం చెప్పకూడదు అంటాడు. బాలరాజు అయితే కావేరి పేరు మీద అయితే అర్చన చేపిస్తూ ఉంటాడు. ఏం పేరు అంటే కావేరి, తన పేరు గోత్రనామాలు అయితే చెప్తూ ఉంటాడు. ఈ లోపలైతే గాలి అయితే పూజ చేపిస్తుండగానే గాలి అయితే పెద్దగా గాలి వీస్తుంది. అప్పుడు రూపం మార్చుకున్న కావేరి అయితే తను పొద్దున్నే జాగింగ్ చేస్తున్నట్టు మాదిరిగా వస్తూ ఉంటుంది. కానీ బాలరాజు అయితే ఏంది ఇక్కడ ఏదో జరుగుతున్నట్టుంది అని చెప్పని అటుపక్క అయితే చూస్తాడు. అక్కడ ఉండేది కావేరి అయితే అప్పుడు కావేరి మొహాన్ని అయితే చూసి తను నిజంగా బతికే ఉంది, ఇంత తొందరగా ఎలా వచ్చేసిందని చెప్పంటే చిన్ని కూడా అయితే తనని చూసి చాలా షాక్ అవుతుంది. ఏంటి మా అమ్మ బతికే ఉందా అంటే నా మాట నిజమే అన్నమాట అని తను కూడా తనని చూస్తూ అలాగే ఉండిపోతుంది.